కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అప్పుడు దగ్గు సంబంధమైన, జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవటం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకు తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగము ఆరోగ్యాన్ని కలిగించేదే. ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమైనవని మన పెద్దలు చెప్తుంటారు. బావుల్లో ఉసిరి విత్తనాలు పోస్తారు. దీనివల్ల ఆ నీరు శుద్ధి అవుతుందని పూర్వుల నమ్మిక. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితుల్ని పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు. ఈ విధంగా పూర్వం స్నేహితులు, బంధువులు కలిసి వేద పండితుల్ని సత్కరించడం, పూజాధికాలు చేయటం వల్ల పరస్పర స్నేహభావం, బంధుభావం, రోజువారి పని నుండి కాస్తంత సేదతీరటం జరిగేవి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారు అంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైనా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమిద పట్టంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దగ్గరకు రానివని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని శాస్త్రం చెప్తోంది. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 5 ఉసిరి చెట్లు నాటాలని చెప్తుంటారు. అంతటి మహత్తరమైందిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమైందో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రిఫలం అని పిలుస్తారు. ఏదో యాపిల్ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటి పేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలా రసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్ సి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగని ప్రోటీన్లు లేవనుకోవద్దు. యాపిల్లో కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇతర పండ్లలో కన్నా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్పదోషహార అని పిలుస్తారు. శీతాకాలం నుంచి వేసవి వరకు వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వ చేసుకుని ఏడాది పొడవునా వాడతారు. కొందరు పంచదార పాకంలో, మరబ్బా రూపంలో నిల్వ చేసుకుని ఉంటారు. నిల్వ పచ్చడి రూపంలో వాడుకున్న ఉసిరి అద్భుత ఔషధమే. అయితే ఉసిరి మనకు తెలిసి 2 రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదు, తీపి, వగరు, ఘాటు, పులుపు కలగలిసి ఉండేట్లు ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినటానికో, పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల్లో, అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండు మాత్రమే కాదు, వేరు నుంచి చిగురు వరకు ప్రతిదీ ఔషధమే. ఉసిరితో తయారు చేసే మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుంది అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అజీర్ణ రోగాన్ని నిర్మూలిస్తుంది. ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆ గాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు. భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే హరిస్తాయని జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం చెప్తున్నాయి. ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పథ్యం పెట్టే సమయంలోనూ, బాలింతకు పథ్యం పెట్టేటప్పుడు పాత చింతకాయ పచ్చడితో పాటుగా ఉసిరిక ఎండుమిర్చితో ఇంగువ చేసి పెడతారు. రక్తశుద్ధికి కూడా ఉసిరి మంచి మందుగా పనిచేస్తుంది. యోయో న్యూస్, హైదరాబాద్.